97వ సంవత్సరంలో ముద్దయిపోయి కళ్ళు కూడా దూరంగా కనపడనటువంటి స్థితిలో ఎవరైనా దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే ఆపాటి బడలిక కూడా తట్టుకోలేనంత వగ్గైపోతే ఇలా గొంతు కూర్చుంటే పిట్టంత అయిపోయి ఇలా కూర్చుని ఉంటే అంత దూరం నుంచి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతుండేవారు పరమాచార్య స్వామికి. ఆ పిల్లవాడిని ఆయన 13వ ఏట చూశారు. ఆ తర్వాత అబ్బాయికి 55 ఏళ్ళు వచ్చాయి. 55 ఏళ్ళు వచ్చిన ఆయన ఒక పెద్ద అధికారిగా ఉండి ప్రదక్షిణం చేస్తున్నాడు. ఇక్కడ ఇలా కూర్చున్న పరమాచార్య స్వామి ఇలా వెంటనే చెయ్యెత్తి ఇలా అన్నారు. ఎవరినన్నారో అర్థం కాలేదు. అందులో నేనా 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 అనుకుంటున్నారు. మళ్ళీ ఇలా వేలెత్తి ఇలా అన్నారు. వెంటనే పరివారం వెళ్ళి తీసుకొచ్చారు. ఆయన అన్నారు, నువ్వు ఫలానా సన్యాసికుడికి నీ తండ్రి సన్యసించాడు, నువ్వు రావడమే గొప్ప, నువ్వు ఇక్కడికి వచ్చి భోజనం చేయకుండా ఎలా పెడతావు? నీ తండ్రి అంత గొప్పవాడు, నువ్వు లోపలికి వెళ్ళి మఠంలో భోజనం చేసి వెళ్ళు అన్నారు. ఎప్పుడు 97 సంవత్సరముల ఒగ్గైపోయినప్పుడు కూడా 13వ ఏట చూసిన పిల్లాన్ని 55వ ఏట గుర్తుపట్టారు ఆయన. అది పరమాచార్య స్వామి, అది ఆయన జ్ఞాపక శక్తి అంటే, అది ఆయన ధారణాశక్తి అంటే. తడబాటు అన్నది లేదు ఆయనకి, జ్ఞాపకంలో అసలు వైక్లభ్యం అన్నది లేదు. అంతటి పరమేశ్వర తేజో సంపన్నుడు. ఎంతమంది ఉన్నారు అలా? అది ఒక్క పరమాచార్య స్వామి వారికి దక్కింది. ఎందుచేత అంటే త్రేతాయుగంలో ధర్మము అంటే రాముడైతే కలియుగంలో ధర్మము అంటే పరమాచార్య. రాశీభూత ధర్మము రాముడు గృహస్థుగా, రాశీభూత ధర్మము సన్యాసిగా పరమాచార్య. నేను కాదు, లోకమంతా చెప్తుంది, ఎవరైనా చెప్తారు అదే మాట.